వీడియో ఓన్లీ గౌతమ్ ఫ్యాన్స్ గురించే. గౌతమ్ వామ్మో మణికంఠ అప్పుడు బయటికి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు బిగ్ బాస్ వేరేగా ఉందినేమో. మణికంఠ బయటికి వెళ్ళడంతో గౌతమ్ అప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన అతను ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయ్యి ఇప్పుడు చూస్తే విన్నర్ పొజిషన్లో ఉన్నాడు. డౌన్ నుంచి అప్లోకి వెళ్ళాడు. అసలు అప్పుడు కూడా ఎలిమినేషన్ కాదు, మరి బిగ్ బాస్ ఎందుకు అలా ఇచ్చాడు, ఓటింగ్స్ పడలేదంటున్నారు. అప్పటికే గౌతమ్ హవా బయట గట్టిగా ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఎలాంటి పోల్స్ అయినా, ఎలాంటి ప్రోమో అయినా, ఎలాంటి అన్సీన్ అయినా, ఏ వీడియోల కింద గౌతమ్ ఫ్యాన్స్ అసెంబ్లీ, ప్రతి దాంట్లో గౌతమ్ వామ్మో. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఎక్కడ చూసినా గౌతమ్ 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 పక్కాగా విన్నర్ అయిపోయాడు. ఇంకా విన్నరే గౌతమ్. నిఖిల్ కూడా ఉన్నాడు, బట్ నిఖిల్ అంటే కొంచెం ఎక్కువ, అంటే ఇక్కడ 55 ఉంటే ఇక్కడ 45 ఉంది. సో ఇది బ్యాలెన్స్ చేయాలి. ఇంకా 4 వీక్స్ ఉంది కాబట్టి ఇటైనా అవ్వచ్చు. సో గౌతమ్ ఇలాగే ఆడాలి. ఎందుకు గౌతమ్కి ఇంత వచ్చిందంటే తెలుగు కన్నడ అని చాలామంది అంటున్నారు, అదైతే కాదు. ఫస్ట్ వచ్చేది ఒక గ్రూప్ గేమ్. నిఖిల్ కానీ, యష్మి కానీ, పృథ్వీ కానీ, విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్ గేమ్ కింద ఆడుతున్నారు ప్రేరణ. బట్ గౌతమ్ చూసుకుంటే ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడినట్టు, అంటే గ్రూప్ పెట్టేసుకుని నామినేషన్స్ కలిసేద్దాం ఇలా ఇప్పుడు ఆలోచించాల. ఇండివిజువల్గానే ఆడాడు, ఇండివిజువల్గానే వచ్చాడు. సో అదే ట్రాక్లో ఉంది. రోహిణి అప్పుడప్పుడు ఫ్లడ్ చేస్తుంది కానీ అంత డీప్గా అయితే వెళ్ళడు. సో అక్కడ జనం నచ్చింది గ్రూప్ గేమ్, ఇండివిజువల్. నువ్వు టాస్క్లో ఎంత బాగా ఆడినా గ్రూప్ ఇండివిజువల్ ఉంటే ఇండివిజువల్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే హౌస్లో ఒకడే ఉండొచ్చు కానీ బయట చాలామంది ఉంటారు కదా. సో గౌతమ్ అయితే వేరే లెవెల్. గ్రాఫ్ నిజంగా చాలా బాగా పెరిగింది. విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిఖిల్ ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అనిపించలేదు, ఒక టాస్క్లో ఆడతాడు, బట్ ఎందుకో వీక్ అయిపోయాడు. సోనియా వెళ్ళిన కాడి నుంచి ఎప్పటికి కూడా నాకు అలాగే అనిపించింది. ఎమోషనల్గా బ్యాలెన్స్ కూడా ఉండలేదు. అశ్వత్థామే విన్ అవుతాడు, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.